వెల్కమ్ టు దియాస్ వరల్డ్. మా అమ్మమ్మ చేసిన కాలీఫ్లవర్ ఊరగాయ చేయబోతున్నాను. చాలా యమ్మీగా చాలా బాగుండిద్దండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూడండి. చాలా బాగుండిద్ది. కాలీఫ్లవర్ అండి. దీన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఫస్ట్ హాట్ వాటర్లో పసుపేసి బాగా వాష్ చేసుకొని ఎండబెట్టుకోవాలి మార్నింగే. ఈవినింగ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి కావాల్సింది నువ్వుల నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ గార్లిక్, కరివేపాకు, డ్రై చిల్లీ, రెడ్ చిల్లీ వేసి ఇంగువ కూడా వేసుకోవాలి మనం. ఇది అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం దాంట్లోనే ఎండబెట్టిన కాలీఫ్లవర్ ఇంటిలోనే ఫ్యాన్ కింద ఎండబెట్టొచ్చండి. ఏమైనా తడి ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తడి ఉంటే కర్చీప్లో కొంచెం తుడుచుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సింది మెంతి పొడి, ఇది 1 స్పూన్ చేశాను. ఆవాల పిండి అంటే లైట్గా ఫ్రై చేసి నేను మిక్సీ పట్టుకున్నాను. కాశ్మీర్ చిల్లీ, ఇది వచ్చేసి 1 నిమ్మకాయ జ్యూసు, సాల్ట్ 2 స్పూన్లు, గార్లిక్ పొట్టు తీసి పెట్టాను. ఆల్రెడీ తిరగమాతలో కూడా వేసాను. చాలా ఫ్లేవర్ బాగుండిద్ది. ఇప్పుడు కలుపుకున్నాం అదే బాండిలో. తిరగమాత చల్లారింది. నేను దాంట్లోనే ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అంటే నా క్వాంటిటీ తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను అన్నమాట. మెంతి పొడి 1 స్పూను, లైట్గా రోస్ట్ చేసుకోండి చాలు. ఆవాల పిండి 2 స్పూన్లు, చిల్లీ పౌడర్ 3½ స్పూన్, సాల్ట్ 2½ స్పూన్, గార్లిక్ 1 నిమ్మకాయ, ఇవి బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిపేసి మనం ఇది బాగా పెట్టుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా వాటర్ ఏం తగలుకోకుండా చక్కగా కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక గాజు బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు బిఫోర్ ఒక 1 అవర్ ముందర బయట పెట్టుకున్నాం అనుకోండి, వేడి వేడి అన్నంలో తింటుంటే అసలుకి ఆ కాలీఫ్లవర్ ఆ ముక్క తినేటప్పుడు అంత నోటికి రుచిగా భలే ఉండిద్ది అనమాట. చూడండి, ఈ కాలీఫ్లవర్ వచ్చేసి మనం 3 నెలల దాకా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్ దాకా ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట. కాకపోతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం. వాటర్ ఏం తగలకూడదు దీనికి. చూడండి, ఇది రేపు కాదు 2 డేస్ తర్వాత చూడండి బాలే సూపర్ టేస్ట్ ఉండిద్ది. నేను అప్పుడు రైస్ వేసి తింటాను. అప్పుడు చూడండి ఎలా ఉండిద్దో. మళ్ళీ యమ్మీగా ఉండిద్ది. ఇప్పుడు మనం ఇది బౌల్లో తీసి పెట్టేసుకుందాము. నేను జస్ట్ కొంచెమే చేశాను అనమాట. మా పాపకైతే చాలా నచ్చుతుంది ఇది. ఇది మనం ఒక 3 డేస్ దాకా కదిలించుకోకుండా అలా పెట్టుకుందాము. నూనె పైకి తేలిద్ది, భలే ఉండిద్ది. చూడండి, స్మెల్ అయితే భలే ఉంది, యమ్మీ. చూడండి, నేను ఇప్పుడు 3 డేస్ తర్వాత చూడండి ఎలాగొచ్చిందో. ఆయిల్ అంతా పైకి తేలి అసలుకి భలే మంచి వాసన అండి. ఇల్లంతా గుమగుమలా ఆడిపోతుంది. భలే ఎమ్మీగా ఉంది. మా పాప అయితే ఇదే తింటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.